హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేనండి లలితా కిచెన్ MG5SI లలితను మాట్లాడుతున్నాను. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు అందరూ ఉపవాసం ఉంటున్నారా అండి? చాలా మంచిదండి. కానీ 60 దాటిన వాళ్ళు ఉపవాసం ఉండకూడదు. 10 ఏళ్లలోపు పిల్లలు ఉపవాసాలకు పనికిరారు. ఎందుకంటే వాళ్లకు 60 దాటిన వాళ్లకు చంటి పిల్లలతోటి సమానం అండి. వాళ్ళు ఏ ఉపవాస దీక్షలు చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యలో 15 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ చేయొచ్చు. ఆరోగ్యపరంగా బాగుంటేనే చెయ్యండి. ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఉపవాసాలు చేయాల్సిన అవసరం లేదు. మనస వాచ కర్మణ ఆ భగవంతుణ్ణి తలిస్తే చాలండి, మనకు మోక్షం వచ్చినట్టే. మనం ఇంట్లో పూజలు చేసుకుంటూ పరాయి వాళ్లను నిందారోపణలు చేస్తూ తిడుతూ ఒకళ్ళ మనసును ఇబ్బంది పెట్టే విధంగా చేస్తే మీరు ఎన్ని పూజలు చేసినా మోక్షం కలగదండి. సరికదా? అది మళ్ళీ మన భవిష్యత్తులకి, మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకి తగులుతుందండి. పరనింద మహాపాపం. మీరు దైవ కార్యాల్లో కానీ పితృకార్యాల్లో కానీ ఎటువంటి టైంలోనైనా సరే పరనింద చేయకూడదు. పర అంటే కనీసం భార్యని కానీ తల్లిని కానీ పిల్లల్ని కానీ నిందారోపణలు చేశారనుకోండి, మీరు చేసిన కార్యక్రమానికి ప్రతిఫలం ఉండదండి. ఈరోజు శివరాత్రి జాగరణ చేస్తున్నారు. దేని గురించి చేస్తున్నారు? మోక్షం రావాలి, మనం చేసే పాపకర్మలన్నీ తొలగిపోవాలి అని చెప్పేసి చేస్తున్నారు. కానీ అవి చేసుకుంటూ మనం ఒక వ్యక్తిని మనసు బాధ పెట్టామనుకోండి, మనం చేసిన పూజ అంతా వ్యర్థమైపోతుంది. మనం చేసిన జాగరణ కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి మీరు శివనామం జపించుకుంటూ ఓం నమ శివాయ అనే మూలమంత్రాన్ని జపించుకుంటూ ఈ శివరాత్రి జాగరణ చేశారనుకోండి, మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని చేసే పూజ కూడా ఫలితం ఇవ్వదండి. పెదవుల మీద నవ్వుకుంటూ లోపల చెడు ఆలోచనలు చేసి పరనిందలు తలుచుకుంటూ చేసే పూజలు కూడా ఫలితాన్ని ఇవ్వవు. అది గుర్తుపెట్టుకోండి మిత్రమా. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. లలితా కిచెన్ MG5SI. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బంధుమిత్రులందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి.